హైదరాబాద్లో బాలిక హత్య సంచలనం సృష్టించింది. నిర్మానుష్య ప్రాంతంలో కనిపించిన అమ్మాయి డెడ్ బాడీ కలకలం రేపింది. రేప్ అండ్ మర్డర్ అన్న వార్తలు షికార్లు చేస్తాయి. ఓ యువకుడి బైక్ పై అమ్మాయి వచ్చినట్టు సీసీ ఫుటేజ్ బయటపెట్టింది. దీంతో ఇది ఖచ్చితంగా రేప్ అండ్ మర్డర్ అన్న అనుమానం బలపడింది. ఆ తర్వాత ఈ మర్డర్ మిస్టరీలో ఊహించని ట్విస్ట్. ఇంతకీ ఎవరా యువకుడు? ఆ అమ్మాయికి అతనికి సంబంధం ఏంటి? బాలికను అంత కిరాతకంగా ఎందుకు చంపేశాడు? ఆదివారం సాయంత్రం గండిపేట సమీపంలోని నిర్మానుష్య ప్రాంతం. సరిగ్గా ఇక్కడే కనిపించింది ఓ బాలిక మృతదేహం. మిట్ట మధ్యాహ్నమైన జనసంచారం లేని ప్రాంతంలో కనిపించిన బాలిక డెడ్ బాడీ ఒక్కసారిగా కలకలం రేపింది. బండరాయితో తలపై మోదీ అతి కిరాతకంగా చంపేసిన ఆనవాళ్లు కనిపించాయి. డెడ్ బాడీని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే మర్డర్ జరిగిందని ఘటనా స్థలాన్ని చూస్తే అర్థమైంది. వెంటనే ఆధారాలు సేకరించారు. ఆ అమ్మాయి ఎవరని ఆరా తీయడం మొదలుపెట్టారు. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించారు. పల్సర్ వాహనంపై ఓ యువకుడితో కలిసి యువతి వచ్చినట్టు గుర్తించారు. ఆ యువకుడు ఈ అమ్మాయి ఎవరని దర్యాప్తు చేస్తే మర్డర్ మిస్టరీ వేడింది. చనిపోయిన అమ్మాయి పేరు అమీనా మాలియా. హైదరాబాద్ బండ్లగూడలో నివసిస్తోంది వీరి ఫ్యామిలీ. ఆమె తండ్రి ఓ ప్రముఖ హోటల్లో షెఫ్ గా పనిచేస్తున్నారు. ఆర్థికంగా స్థిరపడ్డ కుటుంబం కావడంతో కొందరి కళ్లు వీరిపై పడ్డాయి. వీరి ఇంటి పక్కనే ఉండే అక్బర్ జులాయిగా తిరుగుతుంటాడు. తల్లిదండ్రుల సంపాదన మీద బతుకుతుంటాడు. అమీనా తండ్రికి భారీగా డబ్బులు వచ్చాయని ఎవరో ఈ పోకిరికి చెప్పారు. దీంతో ఈ ఇంట్లో చోరీ చేయాలని ప్లాన్ చేశాడు. ఆదివారం ఉదయం అమీనా తండ్రి ఉద్యోగానికి వెళ్లాడు. తల్లి ప్రార్థనలకు వెళ్లింది. ఇంట్లో అమీనా ఒంటరిగా ఉంది. ఈ విషయం తెలుసుకున్న అక్బర్ చోరీకి ఇదే రైట్ టైం అనుకున్నాడు. పక్క ప్లాన్ తో ఇంట్లోకి చొరపడ్డాడు. బీరువా తెరిచి అందులో ఉన్న డబ్బులు బయటకు తీశాడు. ఇంతలో మరో గదిలో ఉన్న అమీనా వచ్చేసరికి అక్బర్ డబ్బులు కొట్టేస్తున్నాడు. అక్బర్ ను చూసి అమీనా అరవపోయింది. అక్కడే ఉన్న కత్తితో అమీనా గొంతు పైన కోశాడు అక్బర్. బాలిక గొంతు దగ్గర కొంచెం తెగింది. రక్తం కారుతుండటంతో తనను ఆసుపత్రికి తీసుకెళ్లాలని, ఎన్ని డబ్బులైనా ఇస్తానని దొంగను ఆ అమ్మాయి వేడుకుంది. అమీనా మాటలు విన్న అక్బర్ ఆసుపత్రికి తీసుకెళ్తానని నమ్మించాడు. రక్తం కారకుండా మెడకు ఓ బట్ట కట్టాడు. తన 2 వీలర్ పైన కూర్చోబెట్టుకున్నాడు. తనకు తెలిసిన మంచి ఆసుపత్రి కొద్ది దూరంలో ఉందని నమ్మించాడు. బైక్ పైన పాత బస్తీ నుంచి నార్సంగి వరకు బాలికను తీసుకొచ్చాడు. మధ్యలో కూల్ డ్రింక్ ను కొన్నాడు. అమీనాకు ఇష్టమైన చాక్లెట్ కూడా కొనిచ్చాడు. అప్పటి వరకు తనను అక్బర్ ఆసుపత్రికి తీసుకెళ్తున్నాడని నమ్మింది ఆ అమ్మాయి. చివరకు గండిపేట సమీపంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అమీనాను అతి కిరాతకంగా చంపేశాడు అక్బర్. ఆసుపత్రికి తీసుకెళ్తానన్న అక్బర్ అమీనాను ఎందుకు చంపాడు? అసలు అమీనాను అక్కడి వరకు ఎందుకు తీసుకెళ్లాడు? ఈ మర్డర్ మిస్టరీలో పోలీసులకు కీలకంగా మారిన క్లూస్ ఏంటి? కొన్ని గంటల్లోనే పోలీసులు ఈ కేసును ఎలా కొలికి తీసుకొచ్చారు? నగర శివారులో ఉన్న గండిపేటలో చాలా ఫామ్ హౌస్లున్నాయి. అన్ని నిర్మానుష్య ప్రాంతాల్లోనే ఉంటాయి. ఇక్కడ ఏవైనా నేరాలు జరిగినా వెంటనే తెలిసే అవకాశాలు తక్కువ. కానీ అమీనా మర్డర్ విషయంలో కొన్ని గంటల్లోనే మిస్టరీ వేడిపోయింది. స్థానికులు మృతదేహాన్ని చూడటం, పోలీసులకు సమాచారం ఇవ్వటం, వెంటనే పోలీస్ టీం రావటం అన్ని చకచకా జరిగిపోయాయి. పోలీసులు వెంటనే సీసీ కెమెరాలను పరిశీలించారు. కాళీమాత మందిర్ దగ్గర దొరికిన ఓ సీసీటీవీ ఫుటేజీ కీలకంగా మారింది. ఓ యువకుడు బురకా వేసుకున్న బాలిక పల్సర్ బైక్ పై రావటాన్ని గుర్తించారు. సీసీ ఫుటేజీని మీడియాతో పాటు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఇక మృతదేహం దగ్గర పోలీసులకు ఓ చాక్లెట్ వేఫర్ తో పాటు కూల్ డ్రింక్ బాటిల్స్ కనిపించాయి. అమ్మాయికి సంబంధించిన వివరాలేమీ లభించలేదు. అమ్మాయి జీన్స్ ప్యాంట్, టీ-షర్ట్ వేసుకుంది. పైనుంచి బురకా ధరించింది. అందుబాటులో ఉన్న కొద్ది ఆధారాలతో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. మరోవైపు తమ కూతురు కనిపించట్లేదంటూ చాంద్రాయణగుట్టలో అమీనా తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మర్డర్ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో ఏమైనా మిస్సింగ్ కేసులు ఉన్నాయా అంటూ అన్ని పోలీస్ స్టేషన్లు అలర్ట్ చేశారు. అమీనా తల్లిదండ్రులు సీసీ ఫుటేజీలో అక్బర్ ను చూసి గుర్తుపట్టారు. తమ కూతుర్ని అక్బర్ తీసుకెళ్లాడేమోనని అనుమానించి అర్ధరాత్రి పోలీసులను సంప్రదించారు. సీసీటీవీ ఫుటేజీలో ఉన్న వ్యక్తి తమ ఇంటి పక్కనే ఉంటాడని సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే అక్బర్ ఇంటికి వెళ్లారు. అప్పుడు అక్బర్ ఇంట్లో నిద్రపోతున్నాడు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించారు. అమీనాను తీసుకెళ్లి తానే చంపానని విచారణలో ఒప్పుకున్నాడు ఈ హంతకుడు. వెంటనే
నార్సంగి పోలీసులు వచ్చి అక్బర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యకు గల కారణాలేంటన్న కోణంలో ప్రశ్నించారు. తాను ఇంట్లో దొంగతనం చేస్తుంటే అమీనా చూసిందని, తాను దొంగ అని అందరికీ చెబుతున్న భయంతో అమీనాను గండిపేట తీసుకెళ్లి చంపానని అక్బర్ ఒప్పుకున్నాడు. జులైగా తిరిగి అక్బర్ హత్య చేశాడని, దొంగతనం బయటపడుతుందన్న భయంతో అమీనాను అక్బరే చంపాడన్న వార్త చాంద్రాయణగుట్టలో సంచలనంగా మారింది. తమ ఇంటి పక్కన ఉండే అక్బర్ ఇంతటి కిరాతకానికి పాల్పడతాడనుకోలేదని రోధిస్తున్నారు ఆ తల్లిదండ్రులు. हमारे 2 बजे इन्फॉर्मेशन अपने व्हाट्सएप पे अपने मिला तो एफिडेविट न्यूज़ पे मिला तो अपन जाके गुट्टा पुलिस स्टेशन में दिए तो उन्होंने बोला हाँ ये तुम्हारी बच्ची, हाँ हमारी बच्ची है। फिर उसके बाद ये करे तो अपनी गली का बच्चा निकला, अपना गली का बच्चा अकबर बोल कर है। मेरा नाम मोहम्मद अब्दुल एजाज है, बच्ची का नाम आमिना मारिया है। और क्या बोला, इससे ज़्यादा मेरी बच्ची तो चली गई और लेना था तो मेरा पैसा सोना पूछता तो मैं देता था, मेरी बच्ची को ऐसा काम नहीं करना था। హత్య జరిగిన కొన్ని గంటల్లోనే కేసును కొలిక్కి తీసుకొచ్చేశారు పోలీసులు. సోషల్ మీడియాలో ప్రచారంతో పాటు మీడియాలో వచ్చిన కథనాల వల్లే నిందితుడిని పట్టుకోగలిగామంటున్నారు పోలీసులు. నిందితుడు చాలా తెలివిగా బాలికను నమ్మించి ఇక్కడికి తీసుకొచ్చి హత్య చేశాడంటున్నారు. దొంగతనానికి వచ్చి తనపై హత్యాయత్నం చేసిన వాడే తనను ఆసుపత్రికి తీసుకెళ్లి కాపాడతాడని నమ్మి ప్రాణాలు కోల్పోయింది అమీనా. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు.